పబ్లిక్ అంతా పిక్కుటంగా ఎక్కి తిరుగుతుర్రు. సీట్లు దొరకకపోతే ఫైటింగ్లు చేస్తున్నారు. ఫ్రీ బస్సులను ఎట్లెట్లా వాడుకోవాలో అట్లట్లా వాడుకుంటుర్రు. సర్కారోళ్ళు కూడా మా పుణ్యాన అక్క చెల్లెళ్ళంతా సంబురంగా అటు ఇటు తిరుగుతుర్రు. పుణ్యానికి పుట్టింటికి పోతుర్రు, పుట్టింటికి వెళ్ళి మెట్టినింటికి పోతుర్రు అని ఘనంగా చెప్తున్నారు. అయితే వాళ్లకు వీళ్లకు లేని తిప్పల నడుమ సెంటర్ సర్కారోళ్ళకు వచ్చిందట. ఫ్రీ పథకాలు పెట్టి అంత ఆగం పట్టిస్తుర్రు అన్నట్టు మాట్లాడిర్రట. అందుకే ఇప్పుడు షేయి పార్టీ వాళ్ళు గయ్యనలేస్తుర్రు. పాండ్రి ఒకసారి అరుచుకొని వద్దాం. అక్క చెల్లెండ్లకు ఓ 4 రూపాయలు మిగిలియాలని పిరి బస్సులు పెడితే వట్టిగా దాన్ని నలుగుట్లే నాదానయ్యేటట్టు చేస్తాండ్రు, రాజకీయం చేస్తాండ్రు. ఇది ఎక్కడి కథనో ఏమో అన్నట్టు మాట్లాడుతాండ్రు షేయి పార్టీ వాళ్ళు. పిరి బస్సులు చేయబట్టి మెట్రో రైలు ఆగమైతాంది, మస్తు లాస్ అయితాంది అన్నట్టు మోదీ సార్ మాట్లాడిండట. పుణ్యానికే అని చెప్పి 150 మంది బస్సులే ఎక్కుతాండ్రు. బస్సుల మీద లోడ్ ఎక్కువై అవి బుస్స బుస్స పొగలు కాకుండా గాలి గత్తరలేస్తాంది. ఓట్ల కొరకు పిరి పథకాలు పెడితే వెనక సిరికి పరిశాన్ అవుతాం అన్నట్టు జోలి చెప్పిండట పెద్ద సారు. ఇప్పుడు గీ ముచ్చట్ల మీదనే షేయి పార్టీ వాళ్ళు మస్తు గరం అవుతాండ్రు. అసలు మెట్రోకు పిరి బస్సులకు సంబంధమే లేదు. బస్సులు ఎక్కేటోళ్ళు వేరే, మెట్రో ఎక్కి తిరిగేటోళ్ళు వేరే. వాళ్ళ దంద వాళ్ళది, వీళ్ళ దంద వీళ్ళది అన్నట్టే మాట్లాడుతుండ్రు షేయి పార్టీ వాళ్ళు. అంతేకాదు మెట్రోకి వచ్చిన తిప్పలేం లేదు. ఇప్పుడు గిరాకీ గట్టిగా ఉన్నది కాబట్టే మెట్రో బోగీలు పెంచాలి అని కోరుకుంటాండ్రు అందరూ. ఒకవేళ గిరాకీ లేకపోతే బోగీలు పెంచమని ఎందుకు అడుగుతుండే అన్నట్టు మాట్లాడుతాండ్రు. ఫ్రీ బస్సులు అయితే తీసేసేదే లేదన్నట్టు చెప్తాండ్రు. కావాలంటే ఇంగిన్ని రూట్లల్లో కూడా బస్సులు నడిపిస్తాం, పథకాన్ని ఇంగింత ముంగడికి తీసుకుపోతాం అన్నట్టు చెప్తున్నారు షేయి పార్టీ వాళ్ళు. ఇప్పటికే ఓసారి కారు పార్టీ వాళ్ళకు షేయి పార్టీ వాళ్ళకు మెట్రో మీద లడాయి నడిచింది. ఇప్పుడు పువ్వు పార్టీ వాళ్ళతో కూడా పంచాదా అవుతున్నది. ఇట్లుంటే ప్రతి సోమవారం మెట్రో రైలు టైం పెంచే ఆలోచనలు చేస్తున్నారట ఆఫీసర్లు. సోమవారం పొద్దుగాల 5:30 నుంచే రైలు నడుపుడు సురువు చేయాలని చూస్తున్నారట. మరి ఎట్లయితుందో ఏం చేస్తారో గాని తాపకోసారి అయితే పిరి బస్సు మెట్రో మీదనే పంచాది పెట్టుకుంటున్నాయి ఇప్పుడు పార్టీలు. పూజలు చేసి మొక్కులు మొక్కి పాయరంగా పిలిచినప్పుడు రాడు గాని యాళ్ళలా కాలం గాని కాలంలా యమ ఊరుకొస్తుంటాడు. నేనొస్తా అన్నట్టు చేస్తుంటాడు. ఏందో అని అనుకోకూర్రి, గదే వానదేవుని గురించి చెప్తున్నా. ఎండాకాలంలో డ్యూటీ చేస్తున్న సూర్యుడిని పక్కకు నూకేసి తాను డ్యూటీకి ఎక్కిండు వానదేవుడు. వాతావరణం చల్లబడ్డదని సంబరపడాలా, లేకపోతే పంట అంతా నాశనం అవుతున్నదని ఏడవాలా అన్నట్టే అవుతున్నది పరిస్థితి. మరి వాన ముచ్చట్లేంటియో చూద్దాం పార్రి. రమ్మంటే రాను, పొమ్మంటే పోను, వద్దంటే వస్తా, ఆగం పట్టిస్తా అన్నట్టే ఉన్నది వానదేవుని వ్యవహారం. రోహిణి కార్తెలో రోళ్లు వలిగే ఎండలు కొడతాయి అనుకున్నారు అందరూ. కానీ ఇచ్చాంతరంగా ఈసారి రోహిణి కార్తెలో పొట్టు వానలు పడుతున్నాయి. అన్ని దిక్కులేమో గాని పట్నం మీదనైతే ఇంకింత ఎక్కువనే పాయిరం చూపిస్తున్నాడు వానదేవుడు. అరగంటలో వస్తా, ఇంకో గంటలో వస్తా అని చెప్పి మరీ కొడుతున్నాడు. పాడై పట్నం రోడ్ల మీద కాలువలు గట్టి పారుతున్నాయి నీళ్లు. ట్రాఫిక్ జాములతోని పబ్లిక్ కు పరిశాన్ అవుతున్నది. శనివారం నాడు కూడా చాలా దిక్కుల్లో గట్టిగానే చంపింది వాన. ఇట్లుంటే వచ్చే 2-3 వద్దులు కూడా 2 రాష్ట్రాలల్లో తెప్పలుగా అమ్ముకొని దబాయించి కొడుతుందట వాన. జిల్లాల పొంటి ఇంకా వడ్ల అమ్ముడు పోక రైతన్నలు ఆగమాగం అవుతున్నారు. కళ్ళాల ఆరబెట్టిన వడ్లు వానకు దాడిసి అక్కన్య మొలకలెత్తుతున్నాయి. సంచులల్లనే సగం నాశనం అవుతున్నాయి. ఏం చేయాలరా దేవుడా అని నెత్తి కొట్టుకుంటారు అన్నదాతలు. రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేస్తున్నారు. సర్కారోళ్ళే ఆదుకోవాలి అన్నట్టు లొల్లులు చేస్తున్నారు. వానలకు తోడు ఈదురు గాలులు మోపైనాయి. రువ్వడిగా వీస్తున్న గాలులకు ఇంటి పైకప్పులే ఎగిరిపోతున్నాయి. చూడర్రే, ములుగు జిల్లా భూపతిపూర్లో ఓ ఇంటి మీది కప్పు అనామత్ గాలికి ఎగిరిపోయింది. రేకులన్నీ మడతపెట్టి పక్కకు పారేసినట్టే అయినాయి. సర్కారోళ్ళే ఆదుకోవాలి అంటున్నారు ఇంటోళ్ళు. ఇంకో పెద్ద ముచ్చటేంటిదంటే క్యుములో నింబస్ మేఘాలున్నాయట. అంటే ఒక్కటే జాగల బకీటతోని గుమ్మరిచ్చినట్టే పడతాయట వానలు. అందుకే అందరూ పైలంగా ఉండాలి అన్నట్టు హెచ్చరిక చేస్తాండ్రు వాతావరణం ఆఫీసర్లు. ఏమైతే గాని ఈసారి వానలు గట్టిగానే గోసపెట్టేటట్టున్నాయి అనుకుంటారు అంతా.
చేసిన తప్పు దాగదంటుంటారు. ఎంత పెద్ద లీడర్ అయినా ఎన్నడో ఓనాడు బయట పడతనే ఉంటాడు అని అంటుంటారు. అట్లా ఇంతకు మునుపు ఏదో ఒక కేసులా ఆ తప్పు చేసిర్రు ఈ తప్పు చేసిర్రు అనుకుంటా అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, జైలు పడ్డోళ్ళు ఉన్నారు. అగో అట్లనే ఇప్పుడు ఏదో భూముల ముచ్చట్ల మాజీ మంత్రి మల్లన్నను కూడా అరెస్ట్ చేసిర్రట పోలీసు వాళ్ళు. గా ముచ్చటేందో అరుచుకునొద్దాం పారి. అత్తకాలం కొన్నాళ్ళు కోడల కాలం కొన్నాళ్ళు అన్నట్టు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా నడుస్తుంది, మనం నడిచిందే తోవైతుంది. అధికారం పోతే పలుపుతాడు కూడా పగబట్టిన తాజ్మాం అవుతుంది అంటుంటారు. ఆగో అట్టనే అయింది ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి సార్కు, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సార్కు కూడా. ఒక భూమి జాగ ముచ్చట్లైన లొల్లిలా మా మల్లులను అరెస్ట్ చేసి స్టేషన్ కు దొలకపోయారు పోలీసోళ్ళు. మేడ్చల్ జిల్లా సుచిత్ర ఏరియాలున్న మల్లన్నోళ్ళ 2 ఎకరాల 10 గుంటల భూమిలో అడ్డంగా కంచేసిలాట. ఇక అట్ట మామల్లులు పోయి కంచెని బీకిస్తుంటే నడిమిట్ల నాది మీరెవరు నా కంచె బీకిచ్చేత అందుకని అవతలంగా ఇంకొక ఆయన వచ్చిండట. ఇట్ట ఇద్దరు నడమ కిలికిలి గట్టిగానే నడిచింది. ఈ లొల్లి సిలికి గాలివాన అయ్యేటాళ్లకు పోలీసు వాళ్ళు వచ్చి మల్లన్నని వాళ్ళ అల్లుడిని ఇద్దరిని స్టేషన్ కు దొరకపోయిరు. ఇక ఇదిట్టుంటే గా జాగ నాదే అని మల్లన్న, కాదు నాదే అని అవతల ఆయన. ఇట్ట ఇద్దరు నడమ పెద్ద లొల్లే నడిచింది. దూల్చంద్ అని ఒక మార్వాడి షెడ్ది, ఇది 2 ఎకరాల 10 గుంటలు. వాళ్ళకి పట్టా ఉంది, పాస్బుక్ ఉంది, డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏదో ఇదే సర్వే నెంబర్లో మాబ్ ఉందని చెప్పి, మాకు 2000 గజాలు ఉందని చెప్పి, మాకు 4000 గజాలు ఉందని చెప్పి, సుధామా అని మళ్ళీ అదే కరీంనగర్ శ్రీనివాసరెడ్డి వాళ్ళంతా లక్ష్మణ్ విప్పు ఉన్నాడు. ఇప్పుడు ఆయన మొదటి సంది కూడా ఇండు ఉన్నాడు. 2.5 ఎకరాల భూమిని 10 ఏళ్ల కింద మార్వాడోళ్ళ కాడ కొన్నాడట మల్లన్న. అప్పటి సంది ఇప్పటిదానిక మల్లన్న కాడనే ఉన్నదట గా జాగా. ఇక ఇదిట్టుంటే మల్లన్న చెప్పినట్టే అవతలోళ్ళు కూడా ఎకరం కంటే ఎక్కువనే భూమి నాకుంది, నాకున్న భూమిని మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు ఇద్దరు కబ్జా పెట్టిలని ఆయన చెప్పుకొస్తున్నాడు. ఆయనకి ఎకరం 29 గుంటలు ఆయనకున్నది, మాకు 4033 గుంటలు ఉంది, పక్కన 43 గుంటలు. ఆయన ల్యాండ్ కు సర్వే లేదు, ఒక దిక్కులు లేవు, ఏవి లేవు. పాత డాక్యుమెంట్ రెక్టిఫికేషన్ చేసి అద్దులు చేంజ్ చేసిండు. ఎన్ని ఏళ్ళ అన్ని చేసి ఇది దౌర్జన్యం మీద నాకు అర్థంగా మేము వచ్చి ఫెన్స్ వేసుకుంటే వాళ్ళకు మనుషులు తీసుకొని పోలీసు వాళ్ళ ముందే కొడతారా నన్ను? గిట్లా నాదని ఈతలోళ్ళు, కాదు నాదని అవతలోళ్ళు, ఇద్దరు నడుమ పెద్ద లొల్లే నడుస్తుంది ఇప్పుడు. మరి చూడాలి గీ లొల్లి ఎంత దూరం పోతుంది ఏంది అనేది. గాని గీ నడుమ కార్ పార్టీ వాళ్ళకు ఒకలన్నట్టే షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మొన్న ఆర్మూర్లో జీవన్ రెడ్డి సారు, ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు, ఇంకెంత మంది ఉన్నారో గీ లిస్టులా అనుకుంటూ అడగి ముచ్చటలకైన వాళ్ళు. చూడాలి మరి ఇంకెంత దూరం పోతుందో గీ పంచాయతీ. గప్పుడే కొనేసి ఉంటే అయిపోవు, అదనుకు చేతిలో పైసలు కూడా ఉండే. ఈయననేమో చెప్తే ఈయనడాయే, పక్కింటి ఆమెనేమో అగ్గున్నప్పుడే కొనేసిందట. మా ఇంటి ఆయనకు గింతనన్న తెలియలేదాయే అని ఊళ్ళల్లో అమ్మలక్కలు అనుకుంటుంటే, అరే ఎందుకు అమ్మి తినరా, 4 వద్దులు ఆగితే ఇంకింత లాభం కలిసొచ్చు అని దుక్నపోళ్ళు. ఇంకేం కొంటుంది ఇయ్యుర్రి, మనతోని ఏడైతుంది కొనుడు అని ఊళ్ళల్లో అమ్మలు అనుకుంటున్నాలే కావచ్చు. ఇంతకు దేని ముచ్చటో సమజయ్యే ఉంటది కదా. అవు గదే చూడుర్రి. ఇంతకు మునుపు కొన్నోళ్ళు సంబరపడు, రేపు మాపు కొందామని పైసలు మూలిగా పెట్టుకున్నోళ్ళు మొదలపడు. మస్తు పరేషాన్ చేస్తుంది ఇప్పుడు పసిడి బొమ్మ. ఆవు బంగారం కొనుడే బంగారం అయ్యేటట్టున్నది రాను. ఇప్పటికే 70,000 దాటిందంటే ఇప్పుడు ఇంకో 5,000 చేతిలో పట్టుకుంటే గానీ మెడలకు రానంటున్నది బంగారం. అంటే 75,000కు మీదనే అయిందన్నట్టు తులం బంగారం ధర. ఇంతటితోనన్నా ఆగుద్దా అంటే అది లేదు, ఇంకింత పెరిగేటట్టే ఉన్నది అని అనుకుంటుంటట బంగారం దుకాణపోళ్ళు. నిన్న మొన్నటి దానిక జరంత తగ్గుతుంది అనుకుంటుంటే ఇప్పుడు ఒక్క పాలే కొండకి కూస్తుంది పుత్తడి కోడి. పైసలు ఉన్నోళ్ళంతా షేర్ మార్కెట్ లో పెట్టుబడులు బంగారం మీదనే పెట్టేటాలకు మొగుళ్ళు దాకుతున్నాయి బంగారం రేట్లు. షేర్ మార్కెట్ లో $2,400 మీదనే అయిందట. ఇక ఇదిట్టుంటే బంగారం ఒకటేనా, నేనేమన్నా తక్కువనా అనుకున్నదో ఎట్టనో గాని నీ ఎమ్మడే నేను అనుకుంటా బంగారం వెనకంగానే ఎండి కూడా కొండెక్కి కూస్తుందట. కిలో ఎండికి 96,000కు మీదనే అయిందట. ఇటనే ఉండేనా అంటే సాదా సీదా పేదోళ్ళు బుడ్డోళ్ళు బంగారం తగిలించుకోడు కష్టమే అవుతుంది. ఇక తులదూగే సంపాదన లేకుండా ఒంటి మీద తులం బంగారం ఉండాలంటారు. తులం ముచ్చట దేవుడే కానీ తూకం మీద ధర చూస్తేనే గుండెలు బయలేదట్టున్నాయి పోండ్రి.
పండుగల వెనక పండుగలు అన్నట్టు జాతర వెనక జాతరలు వస్తున్నట్టు మస్తు జాతరలు నడుస్తున్నాయి. కొన్ని జాతరలు ఏమో 2 ఏళ్లకోసారి సాగితే ఇంకొన్ని జాతరలు ఏడాదికోసారి నడుస్తాయి. ఇంకా కొన్ని జాతరలు వారానికోసారి కూడా నడుస్తుంటాయి. అట్లా ఏడాదికోసారి కాదు, దినం జాతరలు నడిచినా పబ్లిక్ పోతూనే ఉంటారు, పండుగలు చూస్తూనే ఉంటారు. ఇగో ఇట్లా పోటెత్తినట్టే పోతూనే ఉంటారు. కోరినోళ్లకు కోరినన్ని వరాలు, అడిగినోళ్లకు అడిగినంత అనుగ్రహం. ఎవరికేం తక్కువ చేయదటకి గంగమ్మ తల్లి అందరిని చల్లగా చూస్తుందట. ఆపది మొక్కులకు అండగా ఉండి కాసుకుంటుందట అమ్మ. అందుకనే చూడు తల్లి జాతరకు తండోపతండాలుగా ఎట్లా తరలొచ్చిరో భక్తులు. తిరుపతి జిల్లాలో ఏలిసిన ఈ తల్లి జాతర పతేడు అంగరంగ వైభవంగా అవుతుంది. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అనుకుంటా అందరికందరు ఏషాలు కట్టి కొలుసుకుంటారు తల్లిని. ఏ కోరిక కోరుకున్నా ఎంబడి తీరుతుందట. అందుకనే తల్లిని కొలుసుకునే తందుకు బాగా గదిలొచ్చారు భక్తులు. అంతేకాదు పంక పార్టీ లీడర్ రోజా మేడం కూడా వచ్చి తల్లి దర్శనం చేసుకుంది, మొక్కులు పెట్టుకుంది. తాతయ్యగుంట గంగమ్మ జాతర ఎంత బాగా జరుగుతుందో అందరికీ తెలిసిన విషయం. ఇక్కడే పుట్టి పెరిగిన అమ్మాయిగా చిన్న వయసులో నుంచి ఈ టెంపుల్కి రావటం మా అందరికీ కూడా అలవాటు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత సారు తీసుకురావటం ఆనవాయితీగా పెట్టుకున్నాను. ఈగిడు కాకినాడ జిల్లా అన్నవరంలో ఉన్న సత్యనారాయణ స్వాములోరి కళ్యాణోత్సవానికి కూడా బాగానే గదిలొచ్చారు భక్తులు. చూడొచ్చి స్వాములోరి ఊరేగింపుల పల్లకి మోసేతందుకు ఎట్టగా పడుతున్నారు భక్తులు. శనివారం కేంచి ఈ నెల 24వ తారీఖు దానిక మస్తు ఘనంగా అయితే అట ఉత్సవాలు. అందుకనే పొద్దుగాలనే స్వాములోరి దర్శనానికి బాగా గదిలొచ్చారు. ఇది ఇటు ఏలూరు జిల్లాలున్న ద్వారకా తిరుమలలో చిన్న ఎంకన్న గుళ్ళె వైశాఖ మాసం గోలిగా ఉత్సవాలు మస్తు ఘనంగా సాలైనాయి. చిన్న ఎంకన్న స్వామిని పెళ్లి కొడుకును చేసిరు. శ్రీదేవి భూదేవి అమ్మవార్లను పెళ్లి కుమార్తెలను చేసిరు అయ్యవార్లు. హారతులు బట్టి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ సాములోరి కళ్యాణాన్ని మస్తు ఘనంగా చేసిరు. గట్ల సాములోరి కళ్యాణోత్సవం చూసేతందుకు భక్తులు పుట్టలంగెళ్లిన పురుగులోలిగిన తరలొచ్చారు. ఇటు తిరుమల తిరుపతి కొండ మీదకి కూడా భక్తులు బాగానే గదిలొచ్చారు. సాములోరి దర్శనానికి 24 గంటల మీదనే పడుతుందట. గిట్లా ఏడ చూసినా భక్తులు బాగా గదిలో వస్తున్నారు, దేవుళ్లను కొలుసుకుంటున్నారు, దర్శనాలు చేసుకుంటున్నారు, మొక్కులు పెట్టుకుంటున్నారు, కోరిన కోరికలు తీర్చాలని ఏడుకుంటున్నారు. అన్నిగనం ఫోన్లు ముంగట పెట్టుకున్నాడు, ఎక్కడన్నా కొట్టేసిండా ఏంది వీడు? పిఠాపురం 25 లక్షల యాడ్ నుంచి వచ్చిన స్వామి, చీపుగా ఉండట్టుండవు. ₹1 డిమాండ్ ఉన్న ఏరియా అది. అన్నా ఓ అన్నా, నావి కూడా ఓ 10 లక్షలు వేసుకోవే, సరేనా? అన్న నువ్వు ఆగన్నా. ఏం చేసుకునేది కొత్తిమీర కట్ట, ఏమన్నా పిల్లలాట అనుకుంటానవా? పిల్లలాట కాకపోతే మరి ఏం ఆటనో చెప్పరాదరా, నేను కూడా ఆడతా. ఇదో రకం చిత్తుబొత్తు అంతే. చిత్తుబొత్త చిన్నగా ఉన్నప్పుడు 10 పైసల బిల్లలతో మస్తుగా ఆడేది, నాకెందుకు తెలియదు. బా నీకేందో అర్థం కాకూడదన్నట్టు మాట్లాడినానులే. బెట్టింగ్ మంజు. ఏంది బెట్టింగా? ఉండు తాత, పోలీసు వాళ్ళకి ఫోన్ కూడా. ఊరు నాయను. ఏ ఆగు, మీదికి లేచినామంటే పోలీసు వాళ్ళకి ఫోన్ పోతుంది. కూసో. ఏంది మంజు, బతుకు తెరువు కోసం ఏందో బెట్టింగ్లు వేసుకుంటా అంటే? బతుకు తెరువు కాదురా, బతుకు నాశనం చేసుకోనీకే. అవు గాని ఇప్పుడు తమరికి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో? ఎందుకంటావేంది మంజు, ఏపీ మొత్తం ఇప్పుడు కాయ్ రాజాకాయ్ అంటుంది. అమలాపురం నుంచి ఆమదాల వలస దాకా, పిఠాపురం నుంచి తాడిపత్రి దాకా అందరూ బెట్టింగ్లు. అయితే ఇప్పుడు ఏంది? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంట. బెట్టింగ్ అంటే కమిషన్లతోనే. ఏంది కోకాపేటలో 10 ఎకరాలు కొనొచ్చు. కొంటావు లాస్ అయితే ఉన్నాయి కూడా అమ్ముకోవాల్సి వస్తుంది తెలుసా? ఎవరు గెలుస్తారో జాతకాలు చూసి అంజనం వేసి బెట్టింగ్లు పెడతానారంట కొంతమంది. మన పైసలకు పోయే కాలం వస్తే అంజనం వేసి చెప్పినా గ్యారంటీ ఉండదురా, కిట్గా చెప్తే ఇన్రా. అయినా వాళ్ళే గెలుస్తారు వీళ్ళే గెలుస్తారని సర్వేలు చెప్తానే కదా, ఇంకెందుకు టెన్షను? ఏమన్నా 15 లక్షలా? ఓకే, చూసినావా కొత్త బేరం. ఓరి గుండుగా, సర్వేలను నమ్ముకుంటే సగం గుండు కొట్టుకున్నట్టే. సర్వేలన్నీ ఏ గూటిపాట ఆ గూట్ల వాడుతున్నాయి. నువ్వెన్నైనా చెప్పు, నేను బెట్టింగ్ బంగారు రాజులాగా మారిపోతా అంతే, తగ్గేదేలే. నన్ను ఎందుకు బాగుపడినవు మంజు నువ్వు? తక్కడే ఉండు బిడ్డ, ఉండు. హలో సార్, ఇక్కడ ఒకడు బెట్టింగ్లు ఆడుతున్నాడు, జల్దిగా రండి. నిజంగానే ఫోన్ చేసినట్టుందే. ఎస్కేప్. అరే ఆగు కిట్టుగా, నీ ఏం బెట్టింగ్లో ఏమో. ఏపీలో ఇప్పుడు ఎవ్వల నోటెంట ఇన్నా గవ్వే ముచ్చట్లు. చెట్టు కింద కూర్చున్న ముసలోళ్ళు కూడా గెలిచేదెవరు, ఓడేదెవరు, మెజారిటీ ఎంత అని అనుకుంటా పందెం పెడుతుర్రట. అట్లా తయారైనరు మనుషులు. ప్రతిదీ వ్యాపారం చేస్తుర్రు, ఆశకు పోయి జేబులు గుల్ల వేసుకుంటుర్రు.
చదువుకునే పొలగాండ్లకు మంచి మార్కులు రావాలంటే ఏం చేయాలి? డుమ్మాలు కొట్టకుండా దినం బళ్ళకి పోవాలి, బుద్ధిగా చదువుకోవాలి. అట్లయితేనే మార్కులు మంచిగా వస్తాయి. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పొల్లగాండ్లకు ఓ కాలేజ్ వాళ్ళు బంపర్ ఆఫర్ పెట్టిర్రట. మీరు గీ ఒక్క పని చేసి పెడితే చాలు ఒక్కొక్కళ్ళకి 10-20 మార్కులు ఎక్కువేస్తాం అని అంటుర్రట. ఇంతకు గా పని ఏంటిది? కాలేజ్ వాళ్ళు ఎందుకు ఆఫర్ పెట్టిర్రో మనం కూడా అరుచుకొని వద్దాం పారి. దేశమంతా ఎన్నికలైతున్నాయి. ఇప్పటికే మన 2 తెలుగు రాష్ట్రాలలో ఓట్ల పండుగ ఒడిచింది. ఇట్లనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొన్ని దిక్కులో ఒడిచినాయి, ఇంకొన్ని దిక్కుల రాబోతున్నాయి. అయితే ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయని యూపీలో చదువుకునే పొల్లగాండ్లకు ఓ ఇచ్చంత్రమైన ఆఫర్ పెట్టిర్రట. ఏంటిదయ్యా గదంటే, మీ అయ్యవ్వలతోని ఓటేయించుర్రి, పరీక్షలల్లా 10 మార్కులు పుణ్యానికే సంపాదించుకోర్రి అని అంటుర్రట. ఒకళ్ళను మించి ఒకళ్ళు కాలేజీలల్లో ఆఫర్లు పెడుతుర్రట. అయ్యవ్వలతో ఓటేయిస్తే 20 మార్కులు వేస్తాం అని ప్రకటన చేసిందట ఓ కాలేజీ. కాకపోతే ఓటేసిన అయ్యవ్వలను కాలేజీకి దోల్కొచ్చి ఏలికే అంటించుకున్న ఇంకు చూపియాలట. గంతే పరీక్షలల్లా 10-20 మార్కులు ఉత్తగానే వేస్తారట. ఇక గీ ముచ్చటిన్న కాలేజీ పొల్లగాండ్లు ఏహెపో 10-20 మార్కులు ఇక మన సంచులు ఉన్నట్లే అని గజం గజం ఎగిరి దునుకుతుర్రాట. ఉచితార్థంగా వచ్చే మార్కులను ఎందుకు కొనియాలే? ఆస్తులేం అడుగుతలేరు కదా, అయ్యవ్వలతోని ఓటేయిచ్చుర్రి అని అడుగుతుర్రు. ఏయిస్తాం, ఖచ్చితంగా ఏయిస్తాం అన్నట్టు చెప్తుర్రాట. ఓటు విలువ తెలియజెప్పి ఓటింగ్ శాతం పెంచేతందుకు గిసొంటి ఆఫర్ పెట్టిర్రాట. ఇప్పటికే ఎలక్షన్ల అధికారులు తీరు ప్రచారాలు చేస్తుర్రు. ఓట్ అంటే ఏంది, ఎందుకు వేయాలే అని జనాలకు పూసగుచ్చుతనే ఉన్నారు. ఇక వాళ్ళకు తోడు ఇప్పుడు కాలేజీ సార్లు కూడా తనలాడుతున్నారంటే గొప్ప ముచ్చట్నే. ఏదేమైనా పొల్లగాండ్లకు మార్కులు వస్తాయనే ఆశ కన్నా అయ్యవ్వలు యాది మరవకుండా ఓటేస్తారు కావచ్చు అని అనుకుంటుర్రు గీ ముచ్చటెరికైన పబ్లిక్. మన దిక్కు దేవుని గుళ్ళ కాడ ప్రసాదం పెడితే ఏం పెడతారు? లడ్డు, పులిహోర, పరమాన్నం, గుగ్గిళ్ళు, గిట్ల కమ్మటి ప్రసాదాలు పెడుతుంటారు. ఆ కమ్మటి ప్రసాదాల కొరకే గుడికి పోయేటోళ్ళు కూడా ఉంటారు కొంతమంది. సరే, ఇక మన దిక్కు సంగతి పక్కకు పెడితే తమిళనాడు రాష్ట్రంలో మాత్రం దేవుని ప్రసాదం అంటే కమ్మటి వడలు, పులిహోర బువ్వనే కాదు, ఇంకేం పెడుతుర్రో చూడుర్రు మీరే. చూడుర్రి, ఉడుకుడుకు ప్రసాదం, తున్కల ప్రసాదం పబ్లిక్ కు ఎట్లా వడ్డిస్తున్నారో. ఓష్ని ప్రసాదం అంటే ఏ చిత్రాన్నమో పొంగల్ బువ్వనో పెడతారని అనుకుంటే గిదేంది తున్కల కూర వడ్డిస్తుర్రు, కౌసు కూర పెడుతుర్రేంది అని అనుకుంటుర్రా? మరిగా ఇక్కడ అదే పెద్ద ప్రసాదం అట. తమిళనాడు రాష్ట్రంలో అయ్యింది గీ ముచ్చట. ప్రసాదం పంచింది జంగల్లనే అయినా జనం శీమలోలే వచ్చుడుతోని జనారణ్యం అయ్యింది. మధురై జిల్లాలున్న సొరికంపట్టిల కారంపుర ముత్తయ్య స్వామి పండుగ అయ్యిందట. అగో గా పండుగ ముచ్చట్నే గిది. ఊరాను ఊరు దేవునికి పబ్బతి వట్టి పిల్ల జల్ల అందరూ మంచిగా మొక్కులు పెట్టుకుర్రు. అటెంక వచ్చిన భక్తులకు ప్రతేడు వంచినట్లే గీతాప కూడా తున్కల ప్రసాదం మంచిర్రు. ఎల్లవ్వ పోషవ్వ కాడ తింటారు గాని మామూలుగా అయితే గుళ్ళ కాడ కౌసు కూర అంతగా తినరు. కానీ ఇక్కడ మాత్రం నీసు కూరనే పెద్ద ప్రసాదం అట. అగ చూడరా అదుర్రి ఎన్ని బోగానాలు వండిర్రో, అన్నిట్ల తున్కల కూరనే. ఇంకో దిక్కు తెల్ల దోతులు కప్పి ఉన్న గీ రాశిని చూడుర్రి, ఇదంతా బువ్వనే. నలుగురు తలో దిక్కు తగిలి పారలతోని బువ్వ ఎత్తుతున్నారంటే వచ్చినోళ్ళు ఎంతమంది ఉంటారో చూసుకోర్రి. ఇగటు తుక్క ఉడుకుతున్న తున్కల కూరంతా శిబ్రేకుల మీద తెచ్చి ఒక ఆడ కుప్ప పోస్తుర్రు. వచ్చినోళ్ళంతా దేవునికి మొక్కి తునకలు తిని బ్రేవ్ అనుకుంటా పోయిర్రట. ఆగ చూడుర్రి, మీదికెంచి చూస్తుంటే అన్నదానం లెక్క లేదు, అందరు గుడి మీటింగ్ పెట్టినట్లే ఉంది. ఏమైనా ఉత్త అన్నదానం అంటే కొసరు పోయేటోళ్ళు కావచ్చు పబ్లిక్, కానీ తున్కల కూరతోని వడ్డిచ్చిర్రు కాబట్టే పెద్ద జాతర అయ్యింది.